లిజన్ టు మీ కేర్ఫుల్లీ. స్టాప్ బీయింగ్ నైస్ పర్సన్. సో మీరు గమనించారా, నైస్ పీపుల్ ఎప్పుడైనా చాలా పెయిన్గా ఫీల్ అవుతారు వాళ్ళ లైఫ్లో. ఎందుకో తెలుసా? బికాస్ దే థింక్ బీయింగ్ నైస్ విల్ బీ మేక్ పీపుల్ లైక్ దెమ్ అని అనుకుంటారనమాట. బట్ రియాలిటీ ఏంటి అంటే పీపుల్ డోంట్ రెస్పెక్ట్ నైస్ పీపుల్, దే రెస్పెక్ట్ స్ట్రాంగ్ పీపుల్. నైస్ పీపుల్ ఫినిష్ లాస్ట్. ఇట్స్ నాట్ ఏ మూవీ డైలాగ్ గైస్, ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇన్ని రోజులు మనకు సొసైటీ చెప్తుంది ఏంటి అంటే బీయింగ్ నైస్, బీయింగ్ హంబుల్, బీ కైండ్ టు పీపుల్, హెల్ప్ ఎవ్రీవన్ అని. అది మంచి విషయమే. బౌండరీస్ లేకుండా కైండ్ పర్సన్గా, బీ హంబుల్గా, నైస్గా ఉంటే ఈ జనరేషన్లో అస్సలే సెట్ అవ్వదు అనమాట. సో బౌండరీ లేకుండా మీ కైండ్నెస్ అనేది మీ హంబుల్నెస్ అనేది వేస్ట్ అనమాట. యూ క్యాన్ బీ కైండ్ వితౌట్ బీయింగ్ వీక్. గాట్ ఇట్? కొన్నిసార్లు నో చెప్పడం కూడా కైండ్నెస్సే అవుతుంది. మీరు అందరికీ ఎస్ చెప్తుంటే దే యూజ్ యూ. సో వాళ్ళందరూ మిమ్మల్ని యూజ్ చేసుకొని మీ టైంకి వాల్యూ ఇయ్యరనమాట. పీపుల్ స్టార్ట్ థింకింగ్ హీ విల్ ఆల్వేస్ సే ఎస్. వెన్ యూ సే ఎస్ టు ఎవ్రీవన్, యు ఆర్ సేయింగ్ ఫస్ట్ నో టు యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ మీకు మీరు నో చెప్పుకుంటున్నారనమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. సో బీయింగ్ టూ నైస్ అంటే సబ్మిషన్ అనమాట. సో మీరు వాళ్ళకి సరెండర్ అవుతున్నారని. సో డోంట్ డూ దట్. బీయింగ్ రియల్ ఈస్ ఏ స్ట్రెంగ్త్. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్తారనమాట. సో లిజన్ కేర్ఫుల్లీ. లెట్స్ అండర్స్టాండ్ దిస్ వన్ విత్ ఏ స్టోరీ అనమాట. ఒక పర్సన్ ఉన్నాడు. సో అతని పేరు ఏ అనుకోండి, జస్ట్ నార్మల్గా. సో ఈ ఏ అనే పర్సన్ నైస్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కాలేజ్లో ఎవరైనా హెల్ప్ అడిగితే డెఫినెట్గా ఈ ఏ అనే పేరే వినపడుతుంది అనమాట. ఆఫీస్లో కూడా ఎక్కువ టైం వర్క్ చేసేది ఎవరంటే ఈ ఏ అనే పర్సన్ అనమాట. ఇతను నో చెప్పకుండా ఎస్ సార్ నేను చేస్తాను అని ఎప్పుడూ అలానే చెప్తుంటే అనమాట. ఇప్పుడు నైస్గా పీపుల్తో అండ్ హెచ్ఆర్స్తో వాళ్ళ టీమ్మేట్స్తో అందరితో ఉండేవాడు. ఇలా ఉంటే ఎవ్రీవన్ లైక్స్ హిమ్, బట్ నో వన్ రెస్పెక్టెడ్ హిస్ టైమ్. సో వన్ డే ఏమవుతుందంటే, సో వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ రోజు వాళ్ళ మేనేజర్ని అడుగుతాడు, ఒక వన్ డే లీవ్ అనేది అడుగుతాడు అనమాట. మేనేజర్ సెడ్ సారీ వీ కెనాట్ స్పేర్ యూ అని చెప్తాడు. ఆ రోజు ఆ లీవ్ అనేది ఇయ్యరు అనమాట. సో దెన్ అప్పుడు అతనికి రియలైజేషన్ అనేది వస్తుంది అనమాట. బీయింగ్ నైస్ ఈస్ నాట్ ఇనఫ్ అనేది. సో ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అప్పుడు రియలైజ్ అయ్యి బీయింగ్ నైస్ డోంట్ నాట్ ప్రొటెక్ట్ హిమ్, బీయింగ్ రియల్ విల్ అని. ఆ రోజు నుండి హీ స్టార్టెడ్ సేయింగ్ నో, హీ స్టాప్డ్ ఓవర్ అపోలైజింగ్, హీ స్టార్టెడ్ వాల్యూయింగ్ హిస్ టైమ్. వితిన్ 6 months హీ గాట్ ప్రమోషన్ అండ్ వాళ్ళ టీంలో ఇతనే స్ట్రాంగ్ పర్సన్గా అయిపోయాడు అనమాట. ఇదంతా నాట్ బికాస్ హీ వాస్ నైస్, బట్ బికాస్ హీ ఫైనలీ ఎర్న్డ్ రెస్పెక్ట్. గైస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. దే థింక్ ఇఫ్ ఐ సే నో పీపుల్ విల్ హేట్ యూ అనేది. సో అది అస్సలే నిజం కాదు. బట్ లిజన్, రెస్పెక్ట్ ఈస్ వర్త్ మోర్ దెన్ అప్రూవల్ అనమాట. పీపుల్ మైట్ నాట్ లైక్ యూ, బట్ దే విల్ రెస్పెక్ట్ యువర్ టైమ్. Once Jordan Peterson once said, a harmless man is not good man. A good man is a dangerous man who choose to control it. అర్థం ఏంటి అంటే డోంట్ బి వీక్, కాల్ ఇట్ కైండ్నెస్. బీ స్ట్రాంగ్ బట్ చూస్ టు బీ గుడ్. కాన్ఫిడెన్స్ అంటే ఆరోగెన్స్ కాదు. బౌండరీస్ పెట్టడం అంటే రూడ్ కాదు. రియల్ పీపుల్ క్రియేట్ ఇంపాక్ట్, నైస్ పీపుల్ క్రియేట్ ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళు ఈ నైస్ పీపుల్ ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్లో ఉంటారనమాట. డోంట్ బీ దట్ పర్సన్ గైస్. సో గైస్, ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ స్టాప్ బీయింగ్ ఏ పీపుల్ ప్లేజర్, స్టార్ట్ బీయింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కీపర్. బీ కైండ్ బట్ బీ ఆన్ ఫైర్. హెల్ప్ అదర్స్ బట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. బికాస్ ద వరల్డ్ డస్ నాట్ రివార్డ్ ఏ నైస్ పర్సన్, ద వరల్డ్ రివార్డ్ ఓన్లీ రియల్ పీపుల్. సో ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గివ్ మీ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో. బాయ్.